రాజమండ్రిలో శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. అయితే అధికార పక్షం అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. అయితే అధికార పక్షం అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి నగరంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఉచిత ఇసుక పథకాన్ని ప్రభుత్వ మద్దతుతో అమలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ కొందరు నేతలు, అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరి నదీ తీరంలో అనుమతించిన 8 ర్యాంపులకు అదనంగా మరో 8 ర్యాంపుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారుల అనుమతులు లేకుండా 8 ర్యాంపుల్లో ఇసుక తవ్వకాల కోసం ప్రత్యేక డ్రెడ్జింగ్ బోట్లు వినియోగిస్తున్నారు. నదీ గర్భాన్ని ధ్వంసం చేస్తూ కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన దానికి 4 తవ్వుకుంటున్నారు. ఒక్కొక్క లారీలో 10 టన్నులకు బదులు 20 టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. అలాగే ఒక లారీకి డబ్బులు చెల్లించి అదే బిల్లుతో మరో 4 ట్రిప్పులు అక్రమంగా తరలిస్తున్నారు. లారీలపై అడ్డగోలుగా ఎక్కువ ఇసుకను తరలించడంతో రహదారులు కూడా పాడైపోతున్నాయి. అధిక మొత్తంలో ఇసుక తవ్వడంతో గోదావరి ప్రవాహ మార్గం లోతుగా మారింది. ఇది వరద ప్రమాదాలకు దారితీస్తుంది. రక్షణ గట్టులపై కూడా ఈ తవ్వకాల ప్రభావం పడుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో పడి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని మండిపడుతున్నారు స్థానికులు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా గామన్ వారధికి సమీపంలో డ్రెడ్జింగ్ జరుగుతోంది. గోదావరి మధ్యలో ఉన్న లంకల వద్ద కూడా రహస్యంగా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుకను ముందుగా ఓచోట డంప్ చేసి తర్వాత టిప్పర్లతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఇతర ప్రాంతాలే కాదు, ఇతర రాష్ట్రాలకు సైతం ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మత్తువీడి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.